బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1, 2 వచనాలు 3 వచనాలు చదువుకున్నాం. దయచేసి ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురముండక మునుపు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశములకు రమ్మని అతనితో చెప్పాను. మంచిది. మనం చదువుకున్న లేఖనములో ఆలోచన చేస్తే ఆయన పిలిచే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు, అలాగే ఆయన పిలిచే దేవుడు. అబ్రహాముని ఇదే ఆదికాండం 12వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుంటే ఆ విషయాలు కనబడతాయి. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాముతో తన స్వరాన్ని వినిపించాడు. తన స్వరముతో, నా స్వరం ఎలా శబ్దయంత్రం ద్వారా మీకు వినపడుతూ ఉందో అలా నేరుగా ఆయన స్వరాన్ని ఆ రోజుల్లో ఆయన వినిపించేవాడు. ఆయన మాట్లాడేవాడు. నిజంగా ఆలోచన చేస్తే ఎంత ఆయన స్వరం గంభీరమైనది. అయితే అక్కడ అబ్రహాముతో ఆయన మాట్లాడే విధానం చాలా గొప్పది. అబ్రహామును పిలిచాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనల్ని కూడా పిలిచాడు. ఎలా పిలిచాడంటే స్వార్థ ద్వారా మనల్ని పిలిచాడు. ఆ మాట చదువుకుందాం. దశలోని అపోస్తలుడైన పౌలు దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం సాయంత్రంగా చదువుకుందాం. 2వ అధ్యాయం 14వ వచనం. రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. దేని ద్వారా పిలిచాడంట? ఆయన మనలను సువార్త ద్వారా పిలిచాడు. అబ్రహాముతో అయితే ఆయన స్వరాన్ని నేరుగా వినిపించాడు. అయితే మనల్ని అయితే ఆయన సేవకుల్ని పంపించి సువార్త ద్వారా, సువార్త అంటే ఆయన యొక్క జనన మరణ పునరుద్ధరణాన్ని వివరించడం, తద్వారా ఆయన మనల్ని పిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇందుకే అబ్రహాము ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 1 వచనాలు మనం చదువుకున్నాం. 1, 2, 3 వచనాలు యెహోషువ గ్రంథం. యెహోషువ ఇశ్రాయేలుల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకుల నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇక్కడ అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఎక్కడి నుండి పిలిచాడు? ఎలాంటి పరిస్థితుల నుండి పిలిచాడంటే ఆయన
అబ్రహాం అనే వ్యక్తి కల్దీయ దేశములో నివసిస్తూ ఉండగా యూఫ్రటీస్ టైగ్రిస్ మెసొపొతేమియాలో 2 నదులు ప్రవహిస్తూ ఉండగా ఆ యొక్క కల్దీయ దేశం నుంచి ఊరు అనే ప్రాంతం నుంచి అలాగే అక్కడ ఈ అబ్రహాం అనే వ్యక్తి ఇతర దేవతలను ఆరాధన చేస్తూ ఉండగా, అంటే జీవము లేని దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండగా, జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఆయన పిలిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన పిలిచాడు. ఎందుకంటే ఆయన జీవము కలిగిన వాడు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే దానికి అర్థం అతనిలో ప్రాణం ఉంది, జీవం ఉందని అర్థం. అయితే ఆ పిలిచిన దేవుడు ఆయన మాట్లాడేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము అయితే చాలా దూరంగా ఉన్నాడు, దూరస్తుడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఏ విధంగా ఉన్నాడంటే ఇతర దేవులను ఆరాధన చేస్తూ ఉన్నాడు. అక్షయమగు దేవుని మహిమను ఆ క్షయమగు వస్తువులో పూజించేవాడుగా ఉన్నాడు. మనం కూడా అలాంటి వారిని. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిభా స్వరూపముగా మార్చిరి. మనం కూడా ఒకప్పుడు అక్షయుడకు దేవుడు, నాశనము కాని దేవుడు, క్షయము కాని దేవుడు, ఆయన మహిమను మనుషుల్లో, అలాగే జంతువుల్లో, అలాగే పురుగుల్లో, అలాగే చతుస్పాద జంతువుల్లో మనం చూసి ఆ మహిమను ఆయనకు ఆపాదించుకోవడం, వాటిలో మనం ఆరాధన చేసేవాళ్ళం. ప్రియమైన సోదరి సహోదరులారా, అబ్రహాము దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు. మనము కూడా ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మన పాపాన్ని బట్టి ఆయనకు దూరంగా ఉన్నవారు. అయితే పిలిచిన దేవుడు ఆయన జీవము కలిగిన వాడు. అలాగే అబ్రహామును పిలిచిన దేవుడు ఏమై ఉన్నాడో మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అలాగే అబ్రహామును పిలిచిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అక్కడే 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం సహాయకరంగా. 14, 16 వచనాలు కలిసి ఉన్నాయి. సహాయకరంగా మధ్యలో నుంచి చదువుకుందాం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. ఎవరంట ఆయన? పిలిచిన దేవుడు ఎవరంట? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అంటే ఆయనలో ఎంత మాత్రము కూడా డాగు లేదు, ఉడత లేదు. ఆయనలో ఎంత మాత్రము కూడా పాపము లేదు. పాపము లేనివాడు, పాపమును ఎరగనివాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనం పిలిచిన దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఎందుకు పిలిచాడు? అక్కడే మనం చదువుకుంటే అక్కడే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడే. కనుక పరిశుద్ధత కోల్పోయిన మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మనం పిలిచాడు. నిజంగా దేవుడు ఆయన మనం పిలిచేవాడు. ఈ లోకములో ఒక ధనవంతుడు ఏదైనా ఒక ఫంక్షన్కు పిలిస్తే, చాలామంది ఆ సామాన్యమైన వ్యక్తిని పిలిస్తే, ధనవంతుని పిలిస్తే అంతగా ఉండదు. కానీ ఒక రిచ్ పర్సన్, మన ఇండియాలో ఒక టాపెస్ట్ రిచ్ పర్సన్ ముఖేష్ అంబానీ అనుకుందాం. ఈ వ్యక్తి ఒక ఇన్విటేషన్ పిలిస్తే వాళ్ళు ఎంతో మురిసిపోతారు. ప్రియమైన సోదరి సహోదరులారా, మన దేవుడు విశ్వానంతటిగా అధిపతి, ఆయన సమస్తానికైన అధికారి. అంత గొప్ప దేవుడు మనం పిలిచాడు. నిజంగా ఎంత గొప్ప విషయం ఇది. మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభువుని మనం ఆరాధన చేయకుండా ఉన్నాం. ఆయన జీవము కలిగిన వాడు, మాట్లాడేవాడు. అలాగే రెండవదిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఎందుకు మనం పిలిచాడంటే పరిశుద్ధులుగా జీవించడానికి. రెండవదిగా మనం చూస్తే అక్కడే పరిశుద్ధాత్మని ద్వారా మనం పిలువబడ్డాం. సువార్త ప్రకటించబడుతూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపం గురించి ఆయన ఒప్పులింపచేసేవాడు. అలాగే పాపాన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడడానికి ఆయన మనల్ని నడిపించేవాడు. పరిశుద్ధాత్మని ద్వారా
మనం నడిపించబడ్డాం. మూడవది మనం చూస్తే అక్కడే ఒక మాట చదువుకుందాం. ఆయన పిలిచినవాడు, అబ్రహామును పిలిచినవాడు. ఎందుకు పిలిచాడు అక్కడ మనం చూద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని. ఎందుకు పిలిచాడు? అతనిని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది ఎదునట్లు చేసి తిని. ఎందుకంటే ఆయన పిలిచింది ఆశీర్వదించడానికి, అలాగే ఎక్కువ మందిగా చేసి, అంటే సంతానముతో వృద్ధి చేయడానికి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము యొక్క అవసరతలు ఎరిగినవాడు. ఇలా చెప్పనివ్వండి, అబ్రహాము యొక్క అవసరతలు ఆయన ఎరిగినవాడు. ఆయన మన అవసరతలు ఎరిగినవాడు. అబ్రహాము అవసరత ఎరిగినవాడు. జీవము లేని వాటిని ఆరాధన చేస్తూ ఉండగా జీవాధిపతి మాట్లాడు. 70 సంవత్సరాలు దాటిన పిల్లలు లేకపోతే ఆ పిల్లల అవసరత అబ్రహాము ఎరిగినప్పుడు, అబ్రహాము యొక్క అవసరత దేవుడు ఎరిగినవాడు. నిజంగా మన అవసరతలు కూడా ఆయన ఎరిగినవాడు దేవుడు. నిజంగా అంత గొప్ప దేవుడు. ఆ మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. చాలు, ఆ మాట చాలు. మనల్ని పిలిచిన దేవుడు ఎవరంట? సర్వ కృపానిధియగు దేవుడు. ఆయన సర్వ కృపలకు ఆయన నిధి. ఆయన గొప్ప నిధి కలిగిన దేనికంట? సర్వ కృపలకు ఆయన నిధి దేవుడు. మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు. ఆయన పిలిచినవాడు, మన ప్రతి అవసరాలు తీర్చేవాడు. ఆయన పిలిచేయాలి అని చేతులెత్తేవాడు కాదు, పట్టించుకోకుండా ఉండేవాడు కాదు. నిజంగా ప్రియమైన సహోదరులారా, ఆయన మన అవసరాలు తీర్చేవాడు, మనల్ని పట్టించుకునేవాడు. ఆయన సర్వ కృపలకు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఆలోచించేయాలి. నిజంగా ఎన్ని అవసరతలు వాళ్ళు తీర్చాడు మన జీవితంలో. ఎన్ని అవసరతలు మన జీవితంలో తీర్చబడ్డాయి. ఎన్ని మేలు మనం పొందుకున్నాం. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సర్వ కృపానిధి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోకుండా, కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా మనం ఉండలేము. మూడవదిగా మనం మాట చదువుతున్నాం. 4వదిగా ఆయన పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే, అదే తెస్సలోనికులు రాసిన 2వ పత్రిక 2 Thessalonians 1వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 11, 12 వచనాలు. చివరి మాట చదువుకుందాం. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాం. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా, మన పిలిచిన దేవుడు ఆయన యోగ్యుడు. అలాగే ఆయన మన యోగ్యులుగా చేసేవాడు. ప్రియమైన సోదరీసోదరులారా, ఆయన మన పిలిచిన దేవుడు ఆయన జీవం కలిగిన వాడు. మనకు జీవాన్ని అనుగ్రహించాడు. మన పిలిచిన దేవుడు ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మనల్ని పిలిచిన దేవుడు ఆయన సర్వ కృపానిధి దేవుడు. సర్వ కృపలు మనం పొందుకుంటా ఉన్నాం. మనం పిలిచిన దేవుడు ఆయన యోగ్యుడు. ఆయన మన యోగ్యులుగా చేస్తా ఉన్నాం. ఆ కలవరిలో శిలువ మరణ పునరుద్ధానం చేత, ఆయన రక్తము చేత మనం ఆయన అంగీకరించడం ద్వారా మన యోగ్యులుగా చేసి, ఎంత మాత్రం కూడా ఆయన సన్నిధిలోకి ప్రవేశం లేదు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆ ధనవంతుడైన దేవుడు ఆ పరలోక రాజ్యములో ఎంత మాత్రం కూడా ప్రవేశం లేదు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆ రాజ్యములో, ఆ విధిలో ఎంత మాత్రం కూడా అవకాశం లేదు.
ఒక వ్యక్తి ఈ లోకంలో ధనవంతుడు, మహా అయితే 3 రోజులే అతని యొక్క విలాసం, ఆ యొక్క పిలుపు. కానీ మన దేవుడు యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యం మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించాడు. యోగ్యత లేని మనకు యోగ్యత అనుగ్రహించి ఆయన ఆరాధన చేసే భాగ్యం మనకు అనుగ్రహించాడు. కనుక అటువంటి ప్రభువుని ఒకప్పుడైతే నిశ్చయమైన క్రియలతో దైవారాధనలో మనం ముందుకు కొనసాగేవాళ్ళం. అయితే జీవాధిపతిని ఆరాధన చేసే భాగ్యం మనకు అనుగ్రహించాడు. అటువంటి ప్రభువుని మనసారా ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు.